సంబంధించి గెలుపు గుర్రాలపై రేవంత్కు స్వేచ్ఛ, లోక్సభ అభ్యర్థులను గుర్తించి ప్రతిపాదించండి, సీఎం రేవంత్ రెడ్డికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్, ఎన్నికల తర్వాతనే మంత్రివర్గ విస్తరణ, ఎన్నికల అంటే యాక్చువల్గా ఎవరైతే ఎంపీ అభ్యర్థులుగా పోటీ ఉన్నారో వాళ్ళకు ఎంపీ సీట్లు ఇవ్వట్లేదో వాళ్ళకు మాత్రమే సిరిసిల్ల రాజాకి ఇచ్చినట్టుగా ఏవో ఒకటో రెండో నామినేటెడ్ పోస్టులు ఇచ్చేటువంటి అవకాశం కనబడుతున్నది. నామినేటెడ్ పోస్టులతో పాటు మంత్రివర్గ విస్తరణ లోక్సభ ఎన్నికల ముందు ముట్టుకుంటే తేనె తుట్టెను కదిపినట్టుగానే ఉంటుంది. అనేక మంది ఆశావాహుల మధ్యన పోటాపట్టిగా వచ్చి మళ్ళీ గ్రూపులుగా పార్టీ విభజించేటువంటి అవకాశం ఉంది, విడిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మంత్రివర్గ విస్తరణ తర్వాతనే పెట్టేటువంటి అవకాశం ఉన్నది. ఇక ఎంపీలకు సంబంధించినటువంటి అంశంలో రేవంత్ రెడ్డి, మల్లుబట్టి విక్రమార్క సూచించినటువంటి నాయకులకే ఎంపీ సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటిది స్పష్టంగా కనబడుతున్నది. ఈ రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లలో కూడా రేవంత్ రెడ్డి ఇప్పటికే అనేకమైనటువంటి దరఖాస్తులు 300 ఏమో వచ్చినాయి, ప్రాబబుల్స్ వచ్చినాయి, స్క్రీనింగ్ కమిటీ ఇవన్నీ ఏది పెట్టినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి టికెట్లు మాత్రమే ఫైనల్ అయితే అనేటువంటి స్పష్టంగా ఉంది. మల్లుబట్టి విక్రమార్క కూడా మరి ఏం చేస్తారు, వాళ్ళ భార్యకు అక్కడ ఖమ్మంలో టికెట్ ఇప్పించుకోగలుగుతారా లేదా కూడా చూడాలి. మళ్ళీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ తమ్మునికి టికెట్ ఇవ్వకపోతే అలుగుతాడా, అలిగి వెళ్ళిపోతాడా, విదేశాలకు పోతాడా, నేను ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టిన అనేటువంటి మాట చెప్తారా. తుమ్మల నాగేశ్వరరావు మేము వచ్చిన తర్వాత గెలిచిన కాబట్టి మా కొడుకు టికెట్ ఇవ్వని ఖమ్మంలో ఉంటారా, ఖమ్మం పేచి ఎట్లుంటుంది చూడాలి. నల్గొండలో కోమటిరెడ్డి బ్రదర్స్, ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ అన్న కొడుకు కూడా నల్గొండ జిల్లాలో నల్గొండ ఎంపీ స్థానం, భువనగిరి ఎంపీ స్థానం అడుగుతున్నారు. జానారెడ్డి కొడుకు ఇప్పుడు ఇంకొక స్థానం జానారెడ్డి. ఇట్లా ఎవరికి టికెట్లు వస్తాయనేటువంటిది చూడాలి. ఖమ్మము, నల్గొండ స్థానాలకు, భువనగిరి స్థానాలకు విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది. కాబట్టి ఎవరు వాళ్ళు చేస్తారనేటువంటిది మాత్రము తెలియదు. దీనికి సంబంధించినంత వరకు ఇది